మిత్రులారా, అరవింద సమేత అనే మూవీలో ఎన్టీఆర్ చెప్పిన ఒక డైలాగ్ మీకోసం వినిపిస్తున్నాను. ఆ డైలాగ్ ఏంటంటే, 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగులు తవ్వి వదిలేసేవారిని ఏమంటారు? ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను సార్ అని చెప్పేసి అంటారు. ఆ డైలాగ్ ఒకసారి వినండి. 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పినటువంటి ఆ డైలాగ్ విన్న తర్వాత ఇది మనకు అంటే తెలంగాణలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు చాలా చక్కగా సరిపోతుందని చెప్పొచ్చు. ఎందుకు అంటున్నానంటే, మనం గత సంవత్సర కాలంగా లేదా 6 నెలల కాలంగా ప్రిపరేషన్లోనే ఉన్నాము. ఎందుకు ఉన్నామంటే జాబ్ క్యాలెండర్ ముఖం చూసి మనం ప్రిపరేషన్లో ఉన్నాము. తర్వాత కొన్ని కారణాల వల్ల జాబ్ క్యాలెండర్ అనేది డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు డిలే అవ్వడం వల్ల ఇప్పటికీ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొందరు పెద్దలు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు మినిస్టర్స్ కానీ చెప్తున్నది ఏంటంటే, త్వరలో ఉద్యోగాలు ఉంటాయి, ప్రిపరేషన్ కొనసాగించండి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా లేదా ఆపాలా? ఈ క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఏముంటుంది? ఇన్నాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నాం, ఉద్యోగం వస్తే ఇప్పుడు చేసిన అప్పులను తీర్తాయని మనం ప్రిపేర్ అవుతూనే ఉంటాం కదా. గవర్నమెంట్ నుండి మనకు వస్తున్నటువంటి ఒక అపనమ్మకంతో కూడిన ఒక రకమైన భరోసా ఏంటంటే, అది మనం నమ్మలేకపోతున్నాం, ఒక పక్క అలాగని వదిలేయలేకపోతున్నాం. ఏంటంటే అది త్వరలో అని చెప్పేసి చెప్తున్న మాటలు. రీసెంట్గా జూలై 10వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ తర్వాత గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, 22,000 ఉద్యోగాలతోనే 22,033 ఉద్యోగాలతోనే త్వరలో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్నారు. ఇది బిఫోర్ ఎలక్షన్ అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు మన తెలంగాణ వ్యాప్తంగా మనం ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం? కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకి, అలాగే డిఎస్సికి సంబంధించిన టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నట్టు జీపీఓ అనే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. అలాగే పవర్ సెక్టార్, విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. డిఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇలాగ రకరకాల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఎందరో నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు ఈ 22,033 ఉద్యోగాలలో ఎవరికి కేటాయిస్తారు ఆ పోస్టులను అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే లేదు. ఇప్పటి వరకు ప్రిపరేషన్లో ఉన్నవారు ఆపడం అనేది న్యాయమైన ఆలోచనేనా? ప్రిపరేషన్ ఆపడం అనేది న్యాయమైన ఆలోచనేనా? దీనికి ఆన్సర్ మనకు తెలిసినంత వరకు కాదు అనే ఉంటుంది. ఎందుకు అంటే 22,000 ఉద్యోగాలు ఇస్తామన్నప్పుడు ఎందుకు ఆపాలి? అవి మనం ఉంటాయేమో అని ఆశపడి ఎదురు చూస్తూనే ఉంటాం. అంటే ఇక్కడ మనం గవర్నమెంటు పెద్ద మనసుతో మన గురించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ 22,000 ఉద్యోగాలని చెప్పిన రోజే ఎవరెవరికి ఇస్తామని చెప్తే మిగతా వాళ్ళు వేరే ఏదైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చెప్పట్లేరు, ఆ క్లారిటీ ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఇంకొకటి, నోటిఫికేషన్స్ ఇస్తారా లేదా అనే క్లారిటీ కూడా లేదు. 22,000 అన్నారని చెప్పేసి ప్రిపరేషన్లో ఉండాలా లేక ఇస్తారా ఇవ్వరా అనేది. ఒక సందర్భంలో గవర్నమెంట్ చెప్పిన మాటలు ఏంటంటే, 1,00,000 ఉద్యోగాలు సంవత్సర కాలంలో, 2,00,000 ఉద్యోగాలు సంవత్సర కాలంలో. ఇలాగా నిరుద్యోగులమైన మనల్ని గవర్నమెంటు ఒక ఆట ఆడుకుంటుంది. నేనే కాదు, మనం అందరం ఎవరికి తోచిన పని వారు చేసుకుంటూ ఉంటే ఆర్థికంగా ఎంతో అంత స్టెబిలిటీ ఉంటుంది మనకు. అది లేదు. ఇప్పుడు నిరుద్యోగులం ఎట్లున్నామంటే దారుణమైన పరిస్థితికి దిగజారింది మన పరిస్థితి. కొంతమంది మధ్యాహ్నం 5 రూపాయల భోజనం తింటూ, సాయంత్రం పూట ఛాయలు తాగుతూ, ఒక పూట ఒక అరటిపండు తింటూ కాలాన్ని గడుపుతున్నారు ప్రిపరేషన్లో ఉంటూ. ఇదే సందర్భంలో నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అన్వర్ సారు నిరుద్యోగులకు సంబంధించిన యాంథమ్ అనే ఒక సాంగు రిలీజ్ చేస్తున్న కార్యక్రమంలో ఆయన క్యాలెండర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. అవి మన మనసుకి ఎక్కడో టచ్ అవుతున్నాయి. ఒకసారి ఆ మాటలు కూడా మీరు వినండి. నా గురించి బాధలు తెలుసు అని చెప్పి ఖచ్చితంగా గెలిపేయాలని చెప్పి కష్టపడడం గెలిచిరు అయిపోయింది. కానీ జాబ్ క్యాలెండర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక అబ్బాయికి సరే ఈ సంవత్సరం ఇయ్యం రాబోయే జాబ్ క్యాలెండర్, నెక్స్ట్ ఇయర్ ఇస్తాం అని చెప్తే వాడు పోయి ఈ సంవత్సరం ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాడు, పని చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఇంట్లో కొంత డబ్బులు ఖర్చు పెడతాడు, కొన్ని డబ్బులు దాచిపెట్టుకుంటాడు. అరే ఈ రోజు వస్తుంది కదా 2026 ఆగస్టులో వస్తుంది నోటిఫికేషన్ అంటే, వాడు అప్పటికీ ఒక 6 నెలలు 8 నెలల ముందు నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. అట్లీస్ట్ ఆ 8 నెలలకు సరిపడే హాస్టల్ ఫీజులు, ఆ 8 నెలలకు సరిపడేటువంటి కోచింగ్ ఫీజులు ఇవన్నీ కూడా వాడు సమకూర్చుకొని ఈ లోపు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ కూడా అందిస్తాడు. ప్రభుత్వ పెద్దలారా, మీ చేతిలో అధికారం ఉన్నది. మాకు కావాల్సిన ఒక క్లారిటీ ఇవ్వగలిగితే మేమేం చేసుకోవాలన్నది మాకు అర్థమవుతుంది. క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక
కొంతమంది నిరుద్యోగులు ఈ క్లారిటీ లేకనే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇక్కడ నా పరిస్థితి అంతే భయంకరంగా ఉంది. గవర్నమెంట్ క్లారిటీ ఇస్తే ఏదైనా చేసుకొని నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి ప్రిపరేషన్లో ఉండడానికి ఉంటుంది. బ్యాక్ వచ్చిన మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే బ్యాక్ వచ్చి ప్రిపరేషన్ అంటే జాబ్ రావడం కష్టం. అంటే ప్రీ ప్లాన్ అనేది ఉండాలి. కనీసం నోటిఫికేషన్కి ఒక 4 నెలల ముందు లేదా 5 నెలల ముందు నేను ప్రిపరేషన్లో ఉంటే కానీ జాబ్లు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కాబట్టి ఏదైనా ఒక క్లారిటీ ఇచ్చి మా జీవితాల్ని కొంచెం ఆదుకోండి. కానీ క్లారిటీ లేని గజిబిజి గందరగోళంలో తోసేసి మీరు ముందుకెళ్తామంటే అది చాలా కష్టం.